ఇక్కడ ఈ పశుపతినాథ్ స్వామి వారికి చాలా చరిత్ర ఉంది. నేపాల్ రాజు కూడా బ్రహ్మర్షి దేవరథ గారి శిష్యులు. నేపాల్‌లో పశుపతినాథ్ మనకు తెలిసిందే కదా! అక్కడ స్వామివారు ఉంటారు. ఆ పశుపతినాథ్ స్వామి యొక్క ఈ మూర్తిని బ్రహ్మర్షి దేవరథకి ఇచ్చారు నేపాల్ రాజు. అది బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే మన భారతదేశ పూర్వ రాష్ట్రపతి గారికి బ్రహ్మర్షి దేవరథ తిరిగి ఇచ్చారు ఉంచుకోమని. అది రాష్ట్రపతి భవన్‌లో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇది ఇక్కడ ఉండడం కంటే కూడా మీ దగ్గర ఉంటేనే అది చాలా కరెక్ట్ అని చెప్పి తిరిగి బ్రహ్మర్షి దేవరథకి తిరిగి ఇచ్చేశారు. ఆ పశుపతినాథే ఈ పశుపతినాథ్. దీనికి అంత చరిత్ర ఉంది. అంటే ఇది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉంది. నేపాల్ రాజుగారి దగ్గర నుంచి బ్రహ్మర్షి దేవరథకి వచ్చింది. ఆయన దగ్గర నుంచి మన పూర్వ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి భవన్లో కొన్నాళ్ళు ఉంది. తిరిగి మళ్ళీ తన స్వస్థలానికి ఈ బ్రహ్మర్షి దేవరథ గారి ఆశ్రమంలో ఉంది.